ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్ మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్తాన్ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అయితే సర్వసన్నద్దంగా ఉన్న భారత్ పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొడుతోంది. అఖ్నూర్, కిష్త్వార్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మన విజువల్స్ లో చూస్తున్నాం. పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మనం చూస్తున్న విజువల్స్ లో సైరన్లు మోగిస్తున్నారు. పూర్తిగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. తాజా సమాచారం ఏంటి? ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత గత 2 రోజులుగా పరిస్థితి తీవ్ర స్థాయిలో ఉద్రిక్తంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం వరకు ఉన్నటువంటి పరిస్థితికి గత 1 అవర్ గా ఉన్నటువంటి పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ వైపు నుంచి భారీగా కాల్పులు, అదేవిధంగా మోటార్ షెల్స్, డ్రోన్స్ వీటన్నిటితో కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ ఆర్టిలరీ అంతా కూడా ప్రయోగించడం జరిగింది. జమ్మూ తర్వాత పఠాన్కోట్, జైసల్మేర్ అంటే రాజస్థాన్ నుంచి మొదలు పెడితే శ్రీనగర్ జమ్మూ వరకు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి మొత్తాన్ని భారతదేశం వైపు ప్రయోగిస్తూ ఉన్నారు. జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడి నిర్వహించారు. అయితే మరోవైపు భారతదేశానికి సంబంధించినటువంటి S-400 చక్రవ్యూహ పేరుతో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆర్మీ వర్గాలు యాక్టివేట్ చేశాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చేటువంటి డ్రోన్స్, పాకిస్తాన్ వైపు నుంచి ఎగురుతూ వచ్చేటువంటి ఆయుధాలు వాటన్నిటిని ఎక్కడికక్కడ ధ్వంసం చేయడానికి ఈ వ్యవస్థని ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జమ్మూకు సంబంధించి, అదేవిధంగా శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పూంచ్, రాజౌరి, బరాముల్లా సెక్టార్లంతా కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. జమ్మూ సిటీలో కూడా పలు చోట్ల డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు పంపించినటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటిని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో వ్యవస్థలన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి కొంత నష్టం జరగకుండా అవకాశం ఉన్నంత మేరకు మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అరుణ్, ప్రెసెంట్ జమ్మూలో ఉన్న ప్రజలకి సైన్యం ఎలాంటి సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది? ప్రెసెంట్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సమాచారము, కేంద్ర ప్రభుత్వం నిన్న నిర్వహించినటువంటి మాక్ డ్రిల్ తర్వాత జమ్మూ ప్రజలకు పూర్తి స్థాయిలో రక్షణగా ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ మేరకే జమ్మూ పరిసర ప్రాంతాలు మొత్తం ఎప్పుడైతే పాకిస్తాన్ వైపు నుంచి ఆర్టిలరీ మొదలైందో వెంటనే జమ్మూ సిటీలో పూర్తి స్థాయిలో కరెంటు సరఫరా, విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దాంతో పాటు ప్రజలందరినీ కూడా సురక్షితంగా రోడ్ల మీదకి రావద్దు అని చెప్పి, ఎత్తైనటువంటి భవనాల్లో ఉండొద్దు అని చెప్పి ఇప్పటికే తగిన సూచనలు చేసినటువంటి ప్రభుత్వ అధికారులు వారందరినీ
అవకాశం ఉన్నంత మేరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి అని చెప్పి సైరన్లు మోగిస్తున్నారు. కాబట్టి నిన్న పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి చేసినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు ఒక రకంగా సఫలీకృతం అవుతున్నాయి. ఆ మేరకు ప్రజలకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు వారిని గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని ఆధారం చేసుకుని ఈ రోజు పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి మోటార్ షెల్లింగ్, దాంతోపాటు ఇతరత్ర ఆర్టిలరీకి సంబంధించి బాంబులకు సంబంధించి వాటన్నిటిని ఎదుర్కొనడానికి అన్ని స్థాయి వ్యవస్థలన్నింటినీ ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్, ఆ తర్వాత యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసి పెట్టినట్లుగానే కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు సైన్యం ప్రతిగా పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొట్టే చర్యల్లో భాగంగా ఎలాంటి చర్యలు చేపడుతోంది? పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి అంటే సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి పెట్టారు. ఈ రోజు సాయంత్రం తర్వాత దాన్ని మరింత ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆకాశ్, బ్రహ్మోస్ వంటి మిసైల్ అన్నింటినీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా మోహరించడం జరిగింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఎక్కడికక్కడ యాక్టివేట్ చేసినటువంటి భారత సైన్యము పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి చిన్న వస్తువు వచ్చినా గానీ దాన్ని పట్టుకునే విధంగా ఏ చిన్న ఆయుధము పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినా దాన్ని నిర్వీర్యం చేసే విధంగానే ఇప్పటి వరకు ఏర్పాట్లు చేశారు. అదే వ్యవస్థ మొత్తం పాకిస్తాన్ బోర్డర్ అంతా కూడా ఈ రోజు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసినటువంటి సైనిక వర్గాలు ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి కాల్పులను, మోటార్ షెల్స్ ను వీటన్నిటిని అడ్డుకునేందుకు ఎదురు కాల్పులు జరపాల్సిన పరిస్థితి. వాటన్నిటిని పాకిస్తాన్ కు ధీటుగానే ఒక రకంగా సమాధానం చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, లాహోర్ కేంద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ రోజు భారత ఆర్మీకి సంబంధించినటువంటి డ్రోన్ వ్యవస్థంతా ధ్వంసం చేయడంతో మరింత కోపంతో ఉన్నటువంటి పాకిస్తాన్ వర్గాలు ఇప్పుడు జమ్మూ వైపున తమ ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాయి. జమ్మూకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో బాంబులు వేయడానికి, మోటార్ షెల్స్ ను ప్రయోగించి వాటి ద్వారా ధ్వంసం చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటికు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే పాకిస్తాన్ వైపు నుంచి బాంబులతో వచ్చినటువంటి డ్రోన్స్ ను ఆకాశంలోనే నిర్వీర్యం చేయటము, దాని కొనసాగింపుగా మిగిలినటువంటి ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నటువంటి పాకిస్తాన్ కాల్పులను ఎక్కడికక్కడ నిలువరించేటువంటి ప్రయత్నాలకు అనుగుణంగానే మొత్తం మోహరింపులు జరిపినట్లుగా ఆర్మీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రెసెంట్ అయితే జమ్మూ విమానాశ్రయం లక్ష్యంగానే ఈ డ్రోన్లతో దాడులు అనేవి జరుగుతున్నాయి. సో విమానాశ్రయం చుట్టుపక్కల ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో వీటి తీవ్రత ఎక్కువ ఉంది? జమ్మూలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతమే విమానాశ్రయము. ఆ విమానాశ్రయం పైన ఈ రోజు తొలుత దాడి చేసి విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలి అని చెప్పని చేసినటువంటి ప్రయత్నానికి ఈరోజు ఆర్మీ వర్గాలు తీవ్ర స్థాయిలోనే ప్రతిఘటించాయి. అయితే ఆ విమానాశ్రయం ఇప్పటికే మూసివేసి ఉండటము, కేవలం సైనిక పరమైనటువంటి చర్యలకు మాత్రమే ఉపయోగిస్తుండటంతో ఎటువంటి నష్టం చోటు చేసుకోలేదనేది స్థానికంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలపైన డ్రోన్ల ద్వారా, మోటార్ షెల్స్ ద్వారా అనేక ఆయుధాలు ప్రయోగిస్తున్నప్పటికీ కూడా వాటిని స్థానికంగా ప్రజలకు వాటన్నిటిపైన అవగాహన కల్పించడము, ఇప్పటికి జమ్మూ అదేవిధంగా శ్రీనగర్ ఇట్లాంటి బాగా ఉద్రిక్తమైనటువంటి అదే సందర్భంలో సెన్సిటివ్ గా ఉండేటువంటి ప్రాంతాల్లో అన్ని రకాల వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. కాబట్టి కొంత నష్ట నివారించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికీ అప్రమత్తం చేశారు కాబట్టి ఆ మేరకు నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ఆర్మీ వర్గాలు పూర్తి స్థాయిలో ప్రతిఘటిస్తున్నాయి. అవకాశం ఉన్నంత మేరకు గాలిలోనే గాలి నుంచి అంటే సరిహద్దు వైపు నుంచి పేల్చడము, సరిహద్దు వైపు నుంచి ఆయుధాలను గాలిలో పంపించడం ద్వారా ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు గాలిలోనే వాటన్నిటిని నిర్వీర్యం చేసే విధంగా సైన్యం తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.